హాయ్ గైస్, నేను లెమన్ రైస్కు చేసుకుంటాడా ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు ఫ్రీ మిక్స్. చూడండి, ఒక 20 నిమ్మకాయలను తీసుకొని ఇలా కట్ చేసుకుంటానా. ఫస్ట్ అన్నీ శుభ్రంగా తుడుచుకొని కట్ చేసి ఇలా పెట్టేసుకొని ఆ నిమ్మకాయ వచ్చేదాంతో రసం అంతా పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా నిమ్మకాయలు బాగా ఉండయి, చెట్టు నుంచి తీసుకొచ్చినవి కాబట్టి బాగా ఫ్రెష్గా ఉండయి నిమ్మకాయలు అనేటివి. అందువలన రసం బాగా వస్తుంది, బాగా మేము అనుకున్న దానికన్నా ఎక్కువగా వచ్చింది. తర్వాత ఒక కప్పుమైన పల్లీలు వేసుకొని వేయించుకుంటానా. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కనుక పల్లీలు బాగా వేగుతాయండి. ఫుల్ ఫ్లేమ్లో పెడితే కనుక తొందరగా మాడిపోతాయి, టేస్ట్ బాగుండదు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని. మా లెమన్ రైస్ ఫ్రీ మిక్స్ చూసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. చూడండి, ఇలా వేగిన తర్వాత బాగా పల్లీలు పక్కన పెట్టేసుకోవాలి. ప్లేట్లో పోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నూనెలో అచ్చంగా వేయించుకుంటే కనుక బాగా వేగవని చెప్పేసి నేను ముందుగానే వేయించుకుంటానా. ముందుగా కొద్దిగా వేయించి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందని ఇప్పుడు తగినంత ఆయిల్ వేసేసుకొని, చూడండి ఇలా తగినంత ఆయిల్ వేసేసి 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినప్పప్పు, ఒక 4 టేబుల్ స్పూన్లమైన ఆవాలు, కొంచెమంత జీలకర్ర అన్నీ వేసి వేయించుకోవాలి బాగా. ఒక 10-12 ఎండుమిర్చి తీసుకున్నా. పచ్చిమిర్చి వేస్తే బాగుండదని చెప్పేసి ఎండుమిర్చి వేసుకుంటాను నేను. ఇది నిల్వ ఉండేది కదా, అందుకని పచ్చిమిర్చి వేయలేదు, ఎండుమిర్చి వేసుకుంటానా. ఈ కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసేసి తర్వాత కరివేపాకు వేసుకున్నా తగినంత. ఇవన్నీ బాగా దోరగా వేగిన తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకుంటానా. ఈ కరివేపాకు చిటపటలాడుతుందని చెప్పేసి మూత పెట్టేసుకొని కొద్దిసేపు అలా ఉంచుకుంటే కనుక అదంతా చిటపటలాడేది తగ్గుతుందని చెప్పేసి తర్వాత పల్లీలు యాడ్ చేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని, మనం అన్నంలో ఉప్పు ఆల్రెడీ వేసుకుంటాం కాబట్టి దీంట్లో పులుసు కోసమని కొంచెం ఉప్పు, నేను ఉప్పు లాస్ట్లో యాడ్ చేసిందండి. ఇప్పుడు మీకు చెప్తాను నేను. ఈడ ఉప్పు పసుపు 2 యాడ్ చేసుకుంటే కనుక సరిపోతుంది. నిమ్మ పులుసు పోసుకుంటే దీంట్లో సరిపోతుంది. నిమ్మ పులుసు కూడా ఒక నిమిషం పాటు బాగా ఉడకాలి. ఉడికితేనే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ఎక్కువ కాకుండా కొద్దిగా ఉడకాలి అలా. చూడండి, ఇలా పోసిన తర్వాత బాగా ఉడికింది మాది. ఉడికిన తర్వాత నేను చల్లారబెట్టుకొని కంటైనర్ బాక్స్లో వేసి పెట్టుకున్నా. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక మనకు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు, 2 నెలలు కానీ 3 నెలలు అయినా నిల్వ ఉంటుంది. ఇలా చేసి పెట్టుకుంటే పని కూడా చాలా ఈజీ అయిపోతుంది. తొందర లేకుండా ఉదయాన్నే కొంతమంది లేచి తొందరగా పిల్లలకు చేసి ఇస్తూ అంటారు కదా, అలా కాకుండా ఇలా తొందరగా చేసి పెట్టుకుంటే కనుక ఈజీ ప్రాసెస్ అవుతుంది. ఇంకా చల్లారబెట్టేసి నేను బాక్స్కి ఎత్తి పెడతానా. చూడండి, బాగా చల్లారిపోయింది. ఇలా బాక్స్కి ఎత్తిపెట్టి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే కనుక సరిపోతుంది. దీంట్లో నేను కొద్దిగా అన్నం కలిపి చూపిస్తానా మీకు. దాంట్లోనే బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. అందరికీ బాయ్.